ఆయన కూడా నేను వెనక్కి ఉన్నాను రా మేడం, అది కింద పెట్టండి అలా పెట్టండి. వచ్చిమ్మా ఇప్పుడు కనపడి ఉద్యోగులందరికీ విశాఖపట్నం బదిలీ కావాలి. నా పేరు ఏ బోలనాథ్, ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ విశాఖపట్నం డివిజనల్ సెక్రటరీ. ఈరోజు సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడిన తర్వాత వాల్టర్ డివిజన్ రాయగడ విశాఖపట్నం డివిజన్గా ఏర్పడిన తర్వాత ఇండియన్ రైల్వేస్లో ఎక్కడ కూడా బైఫర్కేషన్ జరిగినప్పుడు సీనియారిటీకి సంబంధించి కానీ, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి కానీ, ప్రమోషన్ సంబంధించి కానీ, పిల్లల చదువులు, అలాగే ఓల్డేజ్ పేరెంట్స్ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఒక డిపిఆర్ అనేది తయారవుతుంది. ఎందుకు అంటే వర్కర్స్ ఎవరైతే అవుట్ స్టేషన్లో స్టక్ అయిపోయి ఉండిపోయారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైల్వేలో వర్క్ కూడా సేఫ్గా జరగాలి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఒక క్లియర్ కట్గా జేపీఓ అనేది చేయాల్సి ఉంటుంది. జేపీఓ చేయడానికి డిపిఆర్లో చాలా క్లియర్గా స్పష్టంగా మనకి ఇచ్చారు. ఇక్కడ ఎప్పుడైతే రాయగడ డివిజన్లో స్టక్ అయిపోయి ఉండిపోయారో పేరెంట్ డివిజన్ తేడానికి ఎలాగా ఆప్షన్స్ అడగాలి, ఆప్షన్స్ తర్వాత జేపీఓ తయారు చేయాలి. జేపీఓ ఏంటంటే మనకి సీనియారిటీని, ప్రమోషన్స్ని, ట్రాన్స్ఫర్స్ని పరిగణనలో తీసుకొని జేపీఓ చేయాలి. జేపీఓ ప్రాబ్లం ఏంటంటే మన డిపిఆర్లో చెప్పినప్పటికీ కూడా సౌత్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే మధ్యన జేపీఓ జరిగింది. సౌత్ కోస్ట్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే మధ్యన ఇప్పటి వరకు జేపీఓ జరగడానికి కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు. రాయగడ డివిజను, విశాఖపట్నం డివిజను, డిఆర్ఎల్ మధ్యన ఇద్దరి మధ్యన జేపీఓ జరగాల్సి ఉన్నది, కానీ జరగలేదు. దీనివల్ల ఏంటంటే ఎవరైతే అవుట్ స్టేషన్లో స్టక్ అయిపోయి ఉండిపోయారో వాళ్ళు అందరూ ఆందోళనకు గురవుతున్నారు. రీసెంట్గా ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా మేము డిఆర్ఎంకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, జిఎంకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే ప్రతి యూనియన్లు కూడా తమ పరిధిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ కూడా రీసెంట్గా మేము డిఆర్ఎం దగ్గర చాలా ఫ్యామిలీస్ వచ్చాము, 11 ఆగస్టుని వచ్చేసి చేసాము. కానీ మాట్లాడిన తర్వాత ఆఫీస్ దగ్గర నుంచి కానీ, యాజమాన్యం దగ్గర నుంచి కానీ సంతృప్తికరమైన ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు జరగలేదు. దానివల్ల ఈరోజు ఇక్కడ ఒక పీస్ఫుల్ నిరసన అనేది ప్రదర్శించడానికి వర్కర్లందరూ ఇచ్చేసి దీనికి మేము ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ తరపున సంఘీభావం తెలుపుతున్నాం. అలాగే సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ నుంచి కూడా మేము దీన్ని సంఘీభావం తెలుపుతున్నాం. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే మనకి డిపిఆర్లో ఉన్న ప్రకారంగా సీనియారిటీని, ప్రమోషన్స్ని, ట్రాన్స్ఫర్స్ని పరిగణలో తీసుకొని ఆప్షన్స్ కాల్ఫర్ చేయాలి. ఆప్షన్స్ కాల్ఫర్ చేసేసి ఒక జేపీఓ అనేది చేయాలి. జేపీఓలో చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఉండాలి ఈ విషయాలు. ఈ పెంటగన్ల ట్రాన్స్ఫర్ పాలసీ అనేది కంటిన్యూ అవ్వాలి. వాల్టర్ డివిజన్ సీనియారిటీ అనేది కంటిన్యూ అవ్వాలి. ఇది ఒక 2 years ఒక నిర్దిష్టమైన టైం ఫ్రేమ్ని నిర్దేశించుకొని ఈ టైం లోపల రాయగడ వేకెన్సీలు అన్నీ ఫిలప్ చేసి అక్కడ ఎవరైతే స్టక్ అయిపోయి ఉండిపోయారో వాళ్ళందరికీ పేరెంట్ డివిజన్ తెచ్చే వరకు మా తలగా ఈ ఆందోళన కొనసాగుతాం. ఒకవేళ చేయకపోతే మా ఆందోళన ఇంకా తీవ్రతరం చేయిస్తామని మీ మీడియా సమక్షంగా తెలుసుకుంటున్నాం. మొత్తం మా లోకో రన్నింగ్ స్టాఫ్ తరఫున అయితే కనీసం ఒక 250 మెంబర్స్ ఉంటారండి. అది ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే రిక్రూట్మెంట్ పాజిబిలిటీ ఉందో, ఎక్కడైతే రిక్రూట్మెంట్ ఫీజిబిలిటీ ఉందో అది చేయొచ్చు యాజమాన్యం. అది పెద్ద గొంతెమ్మ కోరిక కాదు, కానీ దానికి ఒక కన్స్ట్రక్టివ్ మోటోతో ఇవన్నీ కూడా సాధ్యం అవుతుంది. మెయిన్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ సేఫ్ వర్కింగ్కి సంబంధించిన వాళ్ళు ఇంత స్ట్రెస్ఫుల్గా ఒకవేళ వర్క్ చేస్తే రైల్వే సేఫ్టీ మీద అది ప్రభావం చూపుతుంది. కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించి వాళ్ళ తరగ స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి వాళ్ళందరికీ ఇమీడియట్గా ఎవరైతే స్టక్ అయిపోయి ఉండిపోయారు రాయగడ డివిజన్లో వాళ్ళందరికీ పేరెంట్ డివిజన్ విశాఖపట్నంకి ట్రాన్స్ఫర్ చేస్తారని మేము విశాఖపట్నం. నా పేరు తాతబాబు అండి. మా పాపని ఇచ్చాం. ఆల్రెడీగా రాయగఢ్ డివిజన్లో పనిచేస్తున్నారు. చిన్నపిల్లలతో చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు. విశాఖపట్నం డివిజన్ అని చెప్పేసి జాబులు తీసుకోవడం జరిగింది.
రాయగఢ్ డివిజన్లో మీరు ఆప్షన్ పెట్టుకోండి, మీకు విశాఖపట్నం డివిజన్ పంపిస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా అది న్యాయం జరగలేదు. ఏ న్యాయం జరగాలని చెప్పేసి రాయగఢ డివిజన్లో పనిచేస్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా విశాఖపట్నం డివిజన్లో న్యాయం జరిగేలాగా డిఆర్ఎం గారిని అడుగుతున్నామని చెప్పేసి మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. మా పిల్లలు ఎంతైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించేనే కాదు, రాయగఢ్ డివిజన్లో చేసిన ప్రతి ఒక్క కార్మికులకి, ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఏదో న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనికి న్యాయం చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. మేమే కాదు, చాలామంది సఫర్ అవుతున్నారు ఈ పిల్లలు. వెళ్ళి వచ్చేవారికి చిన్నపిల్లలతో అక్కడ వాటర్కి ఇబ్బంది పడి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో జరగకుండా డిపిఆర్ ప్రకారంగా ఏం జరగట్లేదని చెప్పి ఇక్కడ డిమాండ్ జరుగుతున్నది. దానికి న్యాయం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం.